అయోధ్యలో నేడే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మధ్యాహ్నం 12:20 ప్రధాన వేడుక ప్రారంభం. సప్తవర్ణ శోభితంగా మారిన అయోధ్య నగరం విద్యుత్ దీపాలంకరణలతో మెరిసిపోతున్న ఆలయం. అంతరిక్షం నుంచి అయోధ్య ఆలయ చిత్రాలు ఫోటోలు విడుదల చేసిన ఇస్రో. రామసేతు ఒడిలో ప్రధాని మోదీ ప్రాణాయామం. ధనుష్కోటి కోదండరామస్వామి ఆలయంలో పూజలు. అయోధ్యలో 13,000 మంది భద్రతా సిబ్బంది మోహరింపు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అనుక్షణం పర్యవేక్షణ. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు తరలివస్తున్న సెలబ్రిటీలు. ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న పలువురు ప్రముఖులు. ఏపీలో విస్తృతంగా కులగణన కార్యక్రమం. ఇప్పటి వరకు సుమారు 42 లక్షల కుటుంబాల వివరాలు సేకరణ. బాపట్ల జిల్లా చీరాలలో నేడు వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర. కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో గడియార స్తంభం వరకు బస్సు ర్యాలీ. చంద్రబాబు చివరి అస్త్రం షర్మిల. బాబును సీఎం చేసేలా ఆమె ప్రయత్నిస్తున్నారంటూ సజ్జల ఫైర్. ఏపీలో రోడ్లను చూసి షర్మిల మాట్లాడాలి. వైఎస్ఆర్కు నిజమైన వారసులు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారన్న వైవి సుబ్బారెడ్డి. ఏపీలో దారి తప్పుతున్న అంగన్వాడీల ఆందోళన. ఉద్రిక్తతలు హింసను ప్రేరేపించేలా ప్లాన్ చేశారంటూ నిఘా వర్గాల సమాచారం. ఏపీ రాజ్భవన్లో ఘనంగా ఈశాన్య రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం. గొప్ప పర్యాటక ప్రదేశాలన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. చంద్రబాబు ఎన్నికల హామీలపై మంత్రి బుగ్గన సెటైర్స్. గత ప్రభుత్వంలో రుణమాఫీలు సబ్సిడీలు ఎందుకు నెరవేర్చలేదంటూ ప్రశ్న. బీసీ నేత అచ్చెన్నాయుడికి టీడీపీలో ఘోర అవమానాలు. పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేసిన చంద్రబాబు లోకేష్. మండపేటలో చంద్రబాబు సభ పూర్తిగా విఫలం. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలుగా కొట్టిపారేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఫిలిం సిటీ పేరుతో దోచుకున్న పేదల భూములు తిరిగి ఇవ్వాల్సిందే. రామోజీకి మాజీ ఎమ్మెల్యే గోన్ ప్రకాష్ రావు హెచ్చరిక. ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు. బీజేపీ శ్రేణులు సంసిద్ధం కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. తెలంగాణ గొంతుకను ఖతం చేసే కుట్ర. బీజేపీ కాంగ్రెస్లను నమ్మడానికి లేదన్న కేటీఆర్. ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ సర్కార్. వేం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, హర్కర వేణుగోపాల్, మల్లు రవిలకు నామినేటెడ్ పోస్టులు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెదారవీడులో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ఇన్ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్ పిలుపు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేనలకు జలక్. ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన 200 కుటుంబాలు. జేఈఈ మెయిన్స్ కు సర్వం సిద్ధం. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ. నాగోబా జాతర మహాక్రతువు ప్రారంభం. చెప్పులు ధరించకుండా పాదయాత్ర చేపట్టిన మేస్రాం వంశీయులు. బీజేపీ జిమ్మిక్కులకు కాంగ్రెస్ భయపడదు. భారత్ న్యాయ జోడో యాత్ర సభలో రాహుల్ ఆగ్రహం. గుజరాత్లోని గోద్రా జైల్లో లొంగిపోయిన బిల్కిస్ బానో నిందితులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 11 మంది దోషుల లొంగుబాటు. కేరళలోని శబరిమల ఆలయం మూసివేత. మండల మకర విళక్కు సీజన్ ముగియడంతో దర్శనాలకు బ్రేక్. ఇండియా ఓపెన్లో సాత్విక్ చిరాగ్ జోడీకి నిరాశ. ఫైనల్లో ఓడిన భారత్ ద్వయం. రన్నరప్గా నిలిచిన ఇండియన్ షట్లర్లు. హైదరాబాద్ చేరుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు. భారత్లో తొలి టెస్ట్ పోరుకు భాగ్యనగరం చేరుకున్న బెన్ స్టోక్స్ టీం. ఇండియాతో టెస్ట్ సిరీస్కు హ్యారీ బ్రూక్ దూరం. వ్యక్తిగత కారణాలతో దూరం అవుతున్నట్లు ప్రకటన.